నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ్, ఇఫ్కో మేనేజర్, నెల్లూరు జిల్లా. సో ఈరోజు మనము రామన్నపాలెం రవి గారి పొలంలో చూసేదానికి వచ్చాము. గత నెల 27వ తారీఖున మనము వరి పండించే వరిలో నానో డిఏపి సీడ్ ట్రీట్మెంట్ చేసి విత్తనాలు చల్లాము. సో ఈరోజు 9వ తారీఖు అంటే 12 రోజుల తర్వాత మనం మళ్ళీ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ ఫీల్డ్కి వచ్చి మళ్ళీ వేరు మన పొలంని చూసాము. ఈ వేరు వ్యవస్థ కర్రలు ఎట్లా ఉన్నాయంటే చూస్తే ఈ ట్రీటెడ్ చేసిన పొలంలో వేరు వ్యవస్థ చాలా బాగా పెరిగింది, మంచిగా డీప్గా వచ్చింది. అదే నాన్ ట్రీటెడ్ దాంట్లో లైట్గా చాలా పల్చాగా వేరు వ్యవస్థ కూడా వచ్చింది. సో నానో డిఏపి ట్రీట్మెంట్ చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో ఈ డెమో వచ్చేసి ఆత్మ పిడి శివనారాయణ సార్ పర్యవేక్షణలో చేశాము. సో మీరు ఇప్పుడు దీంట్లో రిజల్ట్ చూస్తే ఈ రూట్స్ చాలా బాగా పెరిగింది, దాదాపు ఒక అంగనాల లోపలికి వెళ్ళింది. ఈ నాన్ ట్రీటెడ్ దాంట్లో చూసుకుంటే మనకి రూట్ వచ్చినాయి కానీ అంత ఎక్కువ లోతు కూడా వెళ్ళలేదు, జస్ట్ పై పార్టే ఉంది, సర్ఫేస్ ఏరియాలోనే ఉంది. సో ఈ ట్రీటెడ్కి నాన్ ట్రీటెడ్కి మీరు క్లియర్గా ప్రత్యక్షంగా మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. నానో డిఏపి రిజల్ట్ ఇది. నా పేరు నమస్తే సార్, నా పేరు రవీంద్ర. మాది రామన్నపాలెం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. పీటీ సార్ శివనారాయణ సారు ఆధ్వర్యంలో నేను ఎప్పుడూ ఆయన సలహా కోరుతూ ఉంటాను. దాంతో ఈ తడవ ఏం సీడ్ వేయాలో కనుక్కుంటే KNM 733 ఎంచారు. దాంట్లో 8 ఎకరాలు నార్మల్లో నారు దిగుతుందని అంటే డైరెక్ట్ వేసాము. ఇప్పుడు బాగా ఉంటుందేనని లక్ష్మీనారాయణ సార్ చెప్పిన తర్వాత నానో డిఏపి విత్తనాల్లో కలిపి 2.5 ఎకరాకి వేసాము. కొరవ మామూలుగా చల్లడం వల్ల దానికి దీనికి డిఫరెన్స్గా ఏరు వ్యవస్థ లోతుగా ఇది గ్రోత్ బాగా కిందకి దిగింది. అది పైనే ఇది 4 అంగనాలు దాకుంటే అది 3 అంగనాలు సైడ్ ఏర్లే ఉన్నాయి కానీ గ్రోత్ ఏర్లు లేవు. ఇది డిఫరెన్స్ బాగుంది. ఈ విధంగా నానో డిఏపి విత్తన 9 గంటలు నానేసి దాన్ని నానో డిఏపిలో కలిపి ఆ తర్వాత చల్లాము. బాగా ఏరు వ్యవస్థ బాగుంది. దీంతో మనం ఒక 6,000 దాకా నారాత ఖర్చు కానీ కొంత పిండి ఖర్చులు కానీ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల రైతులందరూ బాగుంటుంది.